సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: వైద్య కళాశాలల పూర్తి యాజమాన్యం ప్రభుత్వానిదే. అమరావతిలో స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్. ఆరోగ్యం గజగజ, జాగ్రత్తలు తప్పనిసరంటున్న వైద్యులు. ఉపాధి హామీ పథకంలో మహాత్ముడి పేరు తొలగింపు. హిమాలయాల్లో అణుముప్పు. నిద్రతో దీర్ఘాయుషు. ఈరోజు వార్తలను చూద్దాం. వైద్య కళాశాలల పూర్తి యాజమాన్యం ప్రభుత్వానిదే. కొత్తగా నిర్మించే ప్రభుత్వ వైద్య కళాశాలల మీద యాజమాన్యం, పెత్తనం పూర్తిగా ప్రభుత్వానికే ఉంటాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అవి ప్రభుత్వ ఆస్తులని, నిర్వహించేది మాత్రమే ప్రైవేటు వ్యక్తులని తేల్చి చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో మెరుగైన విద్య, సేవలు కావాలంటే ఆసుపత్రులు, కళాశాలల నిర్మాణానికి పీపీపీ విధానమే ఉత్తమమని పార్లమెంటరీ స్థాయి సంఘమే చెప్పిందని గుర్తు చేశారు. ఈ విధానంతో అత్యుత్తమ రహదారులు, విమానాశ్రయాలు వచ్చాయని పేర్కొన్నారు. పీపీపీ విధానంలో ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణాన్ని కావాలనే కొందరు రాజకీయం చేస్తున్నారని, ప్రైవేటు అంటూ ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. విజయవాడలోని తుమ్మలపల్లి వారి కళాక్షేత్రంలో సోమవారం నిర్వహించిన అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. సంపద సృష్టించడానికి ఏకైక విధానం పీపీపీనే. ఉదాహరణకు రహదారుల్ని ఈ విధానంలో నిర్మిస్తాం. 10 నుండి 20 ఏళ్ళు ప్రైవేటు వాళ్ళు వాటిని నిర్వహించి మళ్ళీ ప్రభుత్వానికి అప్పగిస్తారు. అవి ప్రభుత్వ ఆస్తులు, నిర్వహించేది ప్రైవేటు వ్యక్తులు. అందుకే పీపీపీ విధానంలో ముందుకు వెళ్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతిలో స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్. అమరజీవి పొట్టి శ్రీరాములు ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు. ఆయన తెలుగు ప్రజల ఆస్తి, సెంటిమెంట్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. తెలుగు జాతి గుర్తింపుకు పోరాడి ప్రాణాలర్పించిన ఏకైక నాయకుడని కొనియాడారు. పొట్టి శ్రీరాములు త్యాగాన్ని భావితరాలు గుర్తుపెట్టుకునేలా తాను, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసినందుకు గుర్తుగా రాజధాని అమరావతిలో 58 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నాం. దీనికి స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్గా పేరు పెడతాం. 6-8 ఎకరాల్లో మెమోరియల్ పార్క్ తీర్చిదిద్దుతాం. దీనికి పొట్టి శ్రీరాములు స్మృతివనంగా నామకరణం చేశామని సీఎం వివరించారు. ఆరోగ్యం గజగజ, జాగ్రత్తలు తప్పనిసరంటున్న వైద్యులు. ఉష్ణోగ్రతలు తగ్గి వెన్నులో వణుకు పుట్టించే చలితో పిల్లలు, వృద్ధులకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. చిన్నారులకు ముక్కులో నుంచి రక్తం కారడం, చంటి పిల్లల్లో న్యూమోనియా, పెద్దల్లో ఆస్తమా పెరుగుతున్నాయి. గుండె సంబంధిత రుగ్మతులున్న వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చలి పంజా నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అనారోగ్యకరమైన చిరుతిళ్ల జోలికి వెళ్లకుండా వేడి ఆహారాన్ని, ముఖ్యంగా ఆకుకూరలను భోజనంలో భాగం చేసుకోవాలి. నూనెలు ఎక్కువగా ఉండే వేపుళ్ళు, పిండి వంటలను కట్టడి చేయాలి. వేడివేడి సూప్లను ఆహారంలో భాగం చేసుకోవాలి. చలికాలం, దాహం లేదని పిల్లలు మంచినీళ్ళు ఎక్కువగా తాగరు. దీనివల్ల చర్మం, పెదవులు పొడిబారి రక్తస్రావం జరుగుతుంది. కాబట్టి దాహంగా అనిపించకున్నా నీళ్లు తాగుతూ ఉండాలి. రోజుకు కనీసం 2-3 సార్లు చర్మానికి మాయిశ్చరైజర్లు రాసి పొడిబారకుండా చూసుకోవాలి. చలి ఎక్కువగా ఉంటే వ్యాయామం ఇంటి లోపల చేయవచ్చు. కాస్త ఎండ వచ్చాక నడక, ఇతర శారీరక శ్రమ కలిగించే ఎక్సర్సైజ్లు తప్పనిసరి. ఉన్ని దుస్తులతో చలి తగలకుండా వెచ్చగా ఉండడం అందరికీ శ్రేయస్కరం. ఉపాధి హామీ పథకంలో మహాత్ముడి పేరు తొలగింపు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చేసింది. ఇక నుంచి దాన్ని వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ అని పిలుస్తారు. యూపీఏ హయాంలో ప్రవేశపెట్టిన ఈ విప్లవాత్మక పథకం నుంచి మహాత్మాగాంధీ పేరును తొలగిస్తున్నారు. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సోమవారం పాత చట్టాన్ని వెనక్కి తీసుకుంటూ VBG-రామ్జీ 2025 బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. కేవలం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రూపొందించిన పాత చట్టం స్థానంలో తీసుకొస్తున్న కొత్త బిల్లు నిబంధనలు వికసిత భారత్ 2047 విజన్కు అనుగుణంగా తీర్చిదిద్దారు. పాత చట్టంలో 100 రోజులు తప్పనిసరిగా ఉపాధి కల్పించడం ప్రధాన అంశం. కొత్త బిల్లులో గ్యారంటీని 125 రోజులకు పెంచారు. 20 ఏళ్ల క్రితం పథకాన్ని తీసుకొచ్చినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోని పరిస్థితి ఇప్పుడు లేదని, మారిన సామాజిక, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా
మార్పులు చేస్తున్నామని చౌహాన్ ప్రకటించారు. హిమాలయాల్లో అణుముప్పు. మాజీ ప్రధానులు నెహ్రూ, ఇందిరపై బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. చైనాపై గూఢచర్యానికి అణుశక్తితో పనిచేసే నిఘా పరికరాన్ని మన హిమాలయాల్లో ఏర్పాటు చేసేందుకు అమెరికా గూఢాచార సంస్థ సిఐఏకి వారిద్దరూ అనుమతి ఇచ్చారని, గంగానది ఒడ్డున నివసిస్తున్న వారిలో ఇటీవల కాలంలో క్యాన్సర్ కేసులు పెరగడానికి, హిమాలయ ప్రాంతాల్లో విపత్తులు సంభవించడానికి కారణం ఇదేనని ఆయన ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు. ఆయన ఈ అంశంపై ఆరోపణలు చేయడం ఇది మొదటిసారి కాదు. ఈ ఏడాది జూలై 14న కాంగ్రెస్ పార్టీపై ఇదే విషయమై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. భారత తొలి ప్రధాని నెహ్రూ 1964లో, ఆ తర్వాత 1967, 1969 సంవత్సరాల్లో ఇందిరా సిఐఏతో కుమ్మక్కై చైనాపై గూఢచర్యానికి గాను హిమాలయాల్లోని నందాదేవి శిఖరంపై అణుపరికరాలను ఏర్పాటు చేయడానికి సహకరించారు. ఆ తర్వాత అమెరికన్లు ఆ పరికరాలను అక్కడే వదిలి వెళ్ళిపోయారు అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. నిద్రతో దీర్ఘాయుషు. ఆహారం, వ్యాయామం, ఒత్తిడి లేని జీవితం దీర్ఘాయుష్కు దోహదపడతాయని ఇప్పటి వరకు భావించాం. కానీ కంటి నిండా నిద్ర ఆయుష్ను పెంచుతుందనే ఒక అధ్యయనం ఇటీవల స్లీప్ అడ్వాన్సెస్ అనే జర్నల్లో ప్రచురితమైంది. సగటున 7 గంటల కంటే తక్కువ సమయం పాటు నిద్రపోయే వాళ్ళ ఆయుష్ 7 నుంచి 9 గంటలు నిద్రపోయే వాళ్ళ ఆయుష్ కంటే తక్కువగా ఉంటున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. నిద్రలేమి గుండె ఆరోగ్యాన్ని, వ్యాధి నిరోధక శక్తిని, శరీరం శక్తిని ఖర్చు చేసే తీరును, మెదడు ఆరోగ్యాన్ని కుంటుపరచడమే ఇందుకు ప్రధాన కారణం. నిద్ర కేవలం శరీరానికి విశ్రాంతి మాత్రమే కాదు, ఇదొక భౌతిక అవసరం. నిద్ర తగ్గినప్పుడు మెదడు పనితీరు కుంటుపడటం వల్ల అల్జీమర్స్కు గురయ్యే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి ప్రతి రాత్రి 7 నుంచి 9 గంటలకు తగ్గకుండా కంటి నిండా నిద్రపోవడం అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. ప్రతిరోజు ఒకే సమయానికి నిద్రకు ఉపక్రమించడం, చీకటి పడిన తర్వాత కాఫీలకు దూరంగా ఉండడం, నిద్రకు ముందు స్క్రీన్ సమయాన్ని తగ్గించడం, రాత్రి భోజనం మితం చేయడం, నిద్రపోయే గది సౌకర్యంగా ఉంచుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా కంటి నిండా నిద్రపోగలిగే వీలుంటుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఐపీఎల్ మినీ వేలం నేడు. లివింగ్స్టన్, పతిరనపైన ఆసక్తి. ఆటగాళ్ల పోరుకు ముందు ఆటగాళ్ల కోసం పోటీకి వేళైంది. 2026 ఐపీఎల్ కోసం ఈరోజు మినీ వేలం జరగనుంది. తమ జట్టును బలోపేతం చేసుకోవడం కోసం ఫ్రాంచైజీలు గట్టిగా పోటీ పడనున్నాయి. అక్షర్ స్థానంలో షాబాజ్ అహ్మద్. ఆల్రౌండర్ అక్షర్ పటేల్ అనారోగ్యం కారణంగా దక్షిణాఫ్రికాతో మిగతా 2 టీ20లకు దూరమయ్యాడు. బీసీసీఐ సెలక్షన్ కమిటీ అతడి స్థానంలో షాబాజ్ అహ్మద్ను ఎంపిక చేసింది. ఐసీసీ ఉత్తమ క్రికెటర్గా షఫాలీ. ఐసీసీ నవంబర్ నెల మహిళల క్రికెట్ ఉత్తమ ప్లేయర్గా షఫాలీ వర్మ అవార్డు గెలుచుకుంది. వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఆల్రౌండ్ ప్రదర్శన చేయడంతో ఆమెకు ఈ పురస్కారం దక్కింది. శుభ్మన్పై నమ్మకముంచండి. అభిషేక్. శుభ్మన్ గిల్పై నమ్మకం ఉంచాలని, అతడు త్వరలో గాడిలో పడతాడని అతడి చిన్ననాటి స్నేహితుడు భారత స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ అన్నారు. దీర్ఘకాలంగా శుభ్మన్తో ఆడుతున్నా అతడు తన జట్టును ఎలా గెలిపించేవాడో నాకు తెలుసు. ప్రస్తుతం ఫామ్లో లేకపోవచ్చు, మున్ముందు సత్తా చాటుతాడు. అందరూ గిల్పై నమ్మకముంచాలి అన్నారు. భారత్లో పూర్తయిన మెస్సీ పర్యటన. ఢిల్లీలో సాఫీగా చివరి ఈవెంట్. అర్జెంటీనా సాకర్ దిగ్గజం లియోనెల్ మెస్సీ 3 రోజుల భారత పర్యటన సోమవారం ముగిసింది. తొలి రోజు కోల్కతా, హైదరాబాద్ ఈవెంట్లలో పాల్గొని రెండో రోజు ముంబైలో సందడి చేసిన మెస్సీ 3వ రోజు దేశ రాజధాని ఢిల్లీలో అభిమానులను అలరించాడు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.